హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ పార్కే. అది వచ్చేసి మీకు చూపించిన కదా అప్పుడు, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. పార్ట్ 2 లో కూడా మనకి మెయిన్ గేట్ ఉంటుంది ఒకటి. సో ఇది వచ్చేసి గేట్. ఈ గేట్ నుంచి మనకి ఎంటర్ కావాలి. సో ఈ గేట్ దగ్గర ఏంటంటే మనకి అటు సైడ్ అంతా పార్కింగ్ ఉంటుంది. అటు సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది, ఇటు సైడ్ అంతా బైక్ పార్కింగ్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ వచ్చేసి మీకు ఇక్కడ అడ్రస్ ఎక్కడ అంటే ఇది మన సర్కస్ మన గీతా భవన్కి వెళ్ళే రూట్ లో మనకి సర్కస్ గ్రౌండ్ ఆపోజిట్ ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంటుంది. దాని ఆపోజిటే మనకి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదే మెయిన్ గేట్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో ఎంటర్ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక అన్న ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టికెట్ కౌంటర్. సో మనం ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అడుగుదాం టికెట్ ప్రైసెస్ ఎంత అని. భయ్యా అన్న, మీ పేరు? అబ్దుల్ హమీద్ అన్న. హిందీలో కంఫర్టా, తెలుగులోనా? తెలుగు, హిందీ. ఓకే అన్న. ఇక్కడ మనకి ప్రైజెస్ ఒకసారి చెప్పారా అన్న, కెమెరా దిగి చూసి. మార్నింగ్ 4 AM to 4 PM దాకా 20 రూపీస్ పర్ హెడ్. ఈవినింగ్ 4 PM తర్వాత 50 రూపీస్ అడల్ట్, 20 రూపీస్ చిల్డ్రన్. అంటే అన్న, మార్నింగ్ ఒక రేట్ ఎందుకు, ఈవినింగ్ ఒక రేట్ ఎందుకు అన్న? మార్నింగ్ వాటర్ షో, ఫౌంటైన్ షో ఉంటుంది. ఈవినింగ్ ఫౌంటైన్ షో ఉంటుంది, అందుకోసం 50 రూపీస్. అన్న, ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపల గేట్ నెంబర్ 2 లో లోపల కూడా పెట్టచ్చు, కార్, బైక్. పార్కింగ్ కూడా సపరేట్ ప్రైస్ దాంట్లో దీంట్లో ఇంక్లూడా? పార్కింగ్ కూడా సపరేట్ ప్రైస్. ఓకే, ఒక చూసుకోవచ్చు. అన్న అయితే మనకి మొత్తం ఇన్ఫార్మ్ చేసిండు టికెట్ ప్రైస్ ఎంతనో, పార్కింగ్ ప్రైస్ ఎంతనో. సో ఇక్కడైతే మీరు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంటర్ కాగానే అన్న ఉంటారు, ఇక్కడ ఉంటారు. అన్న లేకపోయినా వేరే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. మార్నింగ్ వచ్చేసి లోపల ఉంటుంది, అక్కడ ఉంటుంది టికెట్ కౌంటర్. ఈవినింగ్ టైంలో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో మనకి ఈవినింగ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కౌంటర్ లో టికెట్ తీసుకొని అయితే మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే స్టెప్స్ అయితే దిగుతున్నా. ఇక్కడ దిగంగానే మనకి వచ్చేసి ఇక్కడ ట్రాక్ ఉంటుంది. సో ఈ ట్రాక్ మీద మనకి నడిస్తే ఎంత కంఫర్ట్ ఉంది తెలుసా. అసలు నేనేమనుకుంటున్నా, వితౌట్ షూ నడుస్తున్నావా లేకపోతే విత్ షూ నడవాలని అసలు నేనైతే కన్ఫ్యూజ్ లో ఉండిపోయినా. చాలా ఇప్పుడైతే మనం నడుద్దాం. ఈ ట్రాక్ ఎంత సాఫ్ట్ ఉందంటే, ఇంతకు ముందు ఒక షార్ట్ తీసినా కదా. సో నేను ఎందుకు అక్కడ కింద పడ్డా అంటే, ఇట్లా కింద పడ్డా కదా. నేను ఎందుకు పడ్డా అంటే మీకు చూపించడానికి. ఏంటంటే చిన్నపిల్లలు వస్తారు కదా, చిన్నపిల్లలు వచ్చినప్పుడు బై మిస్టేక్ వాళ్ళు అంటే ఆడుకుంటూ కింద పడతారు కదా. కింద పడ్డ వాళ్ళకి ఏ డ్యామేజ్ అంటే ఇంజుర్డ్ ఏం కాదు. అంటే ఇక్కడ వచ్చేసి ట్రాక్ అనేది చాలా వాళ్ళు సెన్సిటివ్ అండ్ చాలా మనకి అంటే పిల్లలకు డ్యామేజ్ కాకుండానే వాళ్ళు కట్టిల్లు. సో అందుకనే అక్కడ పాట వల్ల కింద పడ్డా. నాకేం కాలే. చాలా మంది కామెంట్ చేసిళ్ళు, అరే వీనికి ఏమైంది, కింద పడ్డాడు సడన్ గా. సో పార్ట్ 2 లో ఏమొస్తారని చాలా మంది టెన్షన్ పడ్డారు. టెన్షన్ అనేది ఏం లేదు, ఈ పిల్లల కోసమే. అంటే ఇది కింద పడకుండా చాలా సెన్సిటివ్ గా ఉంటాయని చూపించడానికి. చలో మనమైతే ముంగడికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను ఇట్లా ట్రాక్ మీద నడుస్తున్నా సడన్ గా ఒక్కటేసారి కన్వెన్షన్ స్టార్ట్ అయింది. అబ్బాబ్బా చూడండి, నాకు వాటర్ ఎట్లా పైకి వెళ్తున్నాయో. అబ్బాబ్బా స్ప్రింకిల్స్ ఎలా పడుతున్నాయి అంటే, కలర్ స్ప్రింకిల్స్ వాటర్స్ ప్లస్ మనకి అక్కడ సౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ సౌండ్స్ మ్యూజిక్స్ తోని వాళ్ళైతే ఆ ఫౌంటైన్ అయితే స్టార్ట్ చేసి చూడండి. మ్యాక్సిమం ఒక 50 మీటర్ హైట్ అయితే ఎగిరింది అది. చూడండి అబ్బాబ్బా, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, కానీ నేనైతే మీకైతే ముంగడికి వెళ్ళి ఇంకా చూపిస్తా ఎలా కనిపిస్తుందో. సో మనమైతే ట్రాక్ ని మాట్లాడుకుంటూ అయితే మనమైతే ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మీకు ఇంకా దగ్గర తీసుకెళ్తా ఫౌంటైన్ దగ్గరికి. ఇక్కడికి వచ్చేసి మనకి ఇంకో ట్రాక్ ఉంటుంది, అంటే ఇక్కడికి వెళ్ళి మనకి ఫౌంటైన్ దగ్గర ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం ఒక రౌండ్ సర్కిల్ ట్రాక్. ఒక మాక్సిమం ఒక 4-5 acres సర్కిల్ ఉంటుంది. సో ఆ సర్కిల్ అంతా చూపిస్తా. ఫస్ట్ అయితే మీకైతే మెయిన్ పార్ట్ వేసేసి ఫౌంటైన్ చూపిస్తా, ఫౌంటైన్ ఎలా ఉందో. సో రండి ఫౌంటైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నేను ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడైతే ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత పబ్లిక్ వస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు చాలా మంది పిల్లలతోని ఫ్యామిలీతోని వాళ్ళైతే ఆ వెదర్ ని ఎంజాయ్ చేసుకుంటా. అసలు నాకు నమ్మలేకపోతున్నా, వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే చిన్న పిల్లలతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మనకైతే ఇప్పుడైతే నా వాయిస్ అయితే ఎక్కువ రాకపోతే సారీ, నేను ట్రై చేస్తున్నా ఎక్కువ మాట్లాడడానికి. చూడొచ్చు, మనమైతే ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం, ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఫౌంటైన్ దగ్గర వెళ్ళంగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కలర్ వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫౌంటైన్ ఎంజాయ్ చేయాలి అని వాళ్ళకి చూడొచ్చు. ఒక్కొక్కటి షార్ట్ సైడ్ అయితే మనకి ఎంత బాగున్నాయి అంటే అసలు నేను దగ్గరికి వెళ్దాం అనుకున్న లోపైతే అసలు దగ్గరికి వెళ్ళరాకపోయినాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ అంటే చాలా అంటే కొత్త పాటలు వేస్తున్నారు. అంటే
రకరకాల పాటలు వేస్తున్నారు. పాటలు వేసుకుంటే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అసలు ఎంత మంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎట్లా అంటే నాకు నమ్మలేకపోతున్నా. వాళ్ళైతే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఏం అర్థమైతే లేదంటే వాళ్ళ ఫ్యామిలీతో తెచ్చుకొని వాళ్ళ పిల్లలు అసలు ఆ వ్యూ అయితే ఎంత బాగుందంటే అసలు ఒకసారి మీరు చూసుకొచ్చి ఒకసారి చూడండి. ఎట్లా ఇక్కడికి దగ్గరికి వెళ్తే మాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడికైతే మనమైతే మాట్లాడుకుంటూ ఒక సర్కిల్ అయితే మనకు కంప్లీట్ అయింది. సో వాళ్ళ చూసి స్టాప్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడైతే అంటే ఇక్కడ ఒక మేనేజర్ కూడా ఉంటారు కదా, సో ఆ మేనేజర్ అన్న మళ్ళీ వచ్చిండు. వెల్కమ్ బ్యాక్ అన్న వెల్కమ్ బ్యాక్. సలాం అలైకుం. వాలేకుం సలాం. అన్న పేరైతే మీకు చూసి ఫస్ట్ వీడియోలో, ఇది వచ్చేసి పార్ట్ 2 అన్న. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏం లేదన్న, నేనైతే మొత్తం మాకు ఫౌంటైన్ అని చూపించిన. సో ఇక్కడికి వెళ్దాం, ఒకసారి దీని గురించి చూపిస్తాం. ఓకే, చూసుకోవచ్చు అన్న అయితే వచ్చేసింది. మళ్ళీ అన్న గురించి మీకు తెలిసి కదా, మీరైతే ఫస్ట్ వీడియోలో చూసిళ్ళు. అన్న ఇది మనం వచ్చేసినాం కదా ఫౌంటైన్ దగ్గర నుంచి, దీని పేరు ఏంటిది అన్న? ట్రాంపోలిన్. ట్రాంపోలిన్. సో అన్న దీని కూడా సపరేట్ ప్రైజా లేకపోతే టికెట్ లో ఇంక్లూడా? సెపరేట్ ప్రైస్ ఉంటుంది దానిలో. ఎంత అన్న ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తారా మాకు? దీన్ని ఇక్కడైతే చిన్న పిల్లలు ఎక్కచ్చు అన్న. వాళ్ళ ఏజ్ ఎంత అంటే ఇక్కడ ఏజ్ ఎంత వరకు ఎక్కచ్చు? 5 to 7 years వాళ్ళు ఎక్కచ్చు, పెద్ద వాళ్ళకి ఎక్కరాదు. సో అన్న దీని గురించి మనం ఆ రోజు మర్చిపోయినాం. దీని పేరు ఏంటిది అన్న? బుల్ రైడ్ అట. సో దీని పేరు వచ్చేసి బుల్ రైడ్. దీని కూడా ఒక సపరేట్ ప్రైస్ ఉంటుంది అన్న. సో దీని అయితే ఇక్కడ చూడొచ్చు అన్న ఏమన్నారు, నా కోసం అయితే గేమ్ ఆడారు. సో నాతో నచ్చిన ఫ్రెండ్ అనేది ఎక్కిపిస్తున్నా. నేను ఎక్కితే ఏమైతుందంటే నేను చాలా బరువు ఉన్నా, ఇరిగిపోతుందట. అందుకే మా ఫ్రెండ్ అయితే ఎక్కిపించిన. ఆయన చాలా బక్కగా ఉంటారు. సో అతనైతే చూడండి ఇప్పుడు ఎట్లా ఆడతారు. సో అక్షర్ ఒకసారి వీడియో చూపించుకోండి. అక్కడ చూడండి, అబ్బాబ్బా చూడండి ఎట్లా ఆడుతున్నాయంటే దానికి ఒక మాక్సిమం స్పీడ్ లెవెల్ కూడా ఉంటది. సో ఆయన ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ వాళ్ళు తిరగచ్చు. అంటే కొంతమందికి ఫిరిస్ వస్తుంది, అయిపోయింది బ్రో అయిపోయింది అంటే స్టామినా అయిపోయింది, దగ్గరికి పడ్డది, కింద పడతాడు అనుకుంటున్నా కానీ పడతలేడు. చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తుండు. అబ్బాబ్బాబ్బా హీరో అసలు నాకైతే బాహుబలి గుర్తుకొస్తుండు. బాహుబలి కింద పడ్డాడు. అబ్బాబ్బాబ్బా రే షట్ మ్యాన్. చూడడానికి చక్కెర వస్తుంది ఆయనకి. చూడండి ఆ అబ్బాయి అయితే అసలు నాకు నమ్మలేకపోతున్నా. చక్కెర వచ్చి కింద పడ్డాడు. అసలు ఘోరం అది. అసలు దీనిలో ఎక్కాలంటే కొంచెం స్టామినా ఉండాలి, పవర్ ఉండాలి. సో బ్రో దిగిపో. సరే అన్న మనం వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం. ఎక్కడికి ఇదైతే అయిపోయింది మనకి బుల్ రైడ్. ఇది వచ్చేసి జంపింగ్ అంటే పిల్లలు 5 to 7 years. అది వచ్చి బుల్ రైడ్. అది ఎవరైనా ఎక్కచ్చు కానీ చాలా బరువున వాళ్ళు ఎక్కరాదు. సో ఇది వచ్చేసి ఫుడ్ క్యాంటీన్స్. ఇక్కడ చూడొచ్చు మనకైతే ఫుడ్ కోర్ట్ ఉంది. సో అన్న అయితే అక్కడ ఫుడ్ కోర్ట్ మేనేజర్, మొత్తం ఏ ఫుడ్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడనే కూర్చొని తినాలి. తిన్నాక మన ఏ వేస్ట్ ఉన్నా ఈ డస్ట్బిన్ అయితే పడేయాలి. సో మనమైతే ఇక్కడికి వెళ్ళి వేరే ప్లేస్ కి అయితే వెళ్దాం. చలో మనకి అక్కడ ఫుడ్ కోర్ట్, అదే బల్ జంప్, ఆ ర్యాంకింగ్ జంప్ వచ్చినాక ఇక్కడ ఇంకో చిన్న ఆఫీస్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళకే ఎంట్రీ, మనకి ఎంట్రీ కాదు. సో వాళ్ళు అదైతే ఎంట్రీ. సో అక్కడికి వెళ్ళి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అబ్బాబ్బా అసలు మన నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ అయితే చాలా బాగా వ్యూ ఉంది. ఒకసారి అయితే మన కామెంట్ బాక్స్ అయితే సెల్యూట్ అనేసి మనకి కామెంట్ చేయండి ఒకసారి మీరైతే. సో మనమైతే ముంగడికి వెళ్దాం. అబ్బాబ్బా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఉంది. అక్కడ చిన్న పిల్లలకి ఐటమ్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. చిన్న వస్తువులు ఉన్నాయి. ఆ పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళు కొనుక్కోవచ్చు. సో అట్లనే మనం ముంగడికి వెళ్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇంకో గేమ్ ఉంది. మీకైతే ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇదైతే జారుబండి అంటారు, అంటే చిన్న పిల్లలు ఎక్కడానికి. ఇది వచ్చేసి వాళ్ళు క్లైమ్ చేస్తారు కదా చిన్న పిల్లలు, వాళ్ళ కోసం అంటారు ఇది. అంతే. ఇక్కడ ఇంకో గేమ్ ఏంటిదంటే ఇక్కడ ఆ గేమ్ పేరు వచ్చేసి నాకు కూడా ఐడియా లేదు. నేను కూడా వెళ్ళి తెలుసుకుంటా. అక్కడ చూడొచ్చు పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సండే ఈవినింగ్ అంటే మన ఈవినింగ్ కూడా అంటే వారం వరకు మండే టు సాటర్డే స్కూల్ ఉంటుంది. స్కూల్ అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలి అని చాలా మందికి టెన్షన్స్ ఉంటాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసి నేను ఒకటే సజెషన్ ఇస్తా. అంటే ఏంటిదంటే సో ఇక్కడ నేను ఒకటే సజెషన్ ఎవరికి పిల్లలకి పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తున్నారు ఏంటి అంటే మీరు రండి, సండే కాక సాటర్డే మీకు ఎప్పుడు లీవ్ పడితే అప్పుడు రండి, మీ పిల్లల్ని తీసుకురండి. చాలా ఎంజాయ్ చేసుకోండి. ఇక చూసుకోవచ్చు ఎంతమంది పిల్లలు వస్తుళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేస్తుళ్ళు. మీరు కూడా టెన్షన్ పడకండి, ప్రెషర్ తీసుకోకండి. చాలా వారాల్లో ఒకటేసారి నచ్చి రండి ఫ్రెండ్స్, రండి. ఎవరైనా చూస్తున్నాం మా సబ్స్క్రైబర్స్ ఒకసారి అయితే వచ్చి విజిట్ కండి. అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకైతే చూపించిన ఒక లాస్ట్ వచ్చేసి ఒక్క ఐటమ్ మిస్ అవుతున్నా, అది కూడా చూపిస్తా. కానీ ఇక్కడ మీరు ఒకసారి గ్రీనరీ అయితే లుక్ తీసుకోండి, ఎలా ఉందో గ్రీనరీ. చాలా బాగుంది. బాబా అసలు నేను నమ్మలేకపోతున్నా ఇంత మంచి గ్రీనరీ ఉంటుందని. అదైతే చూపిస్తున్నా ఫస్ట్ వీడియోలో. అది బ్యాంకెట్ హాల్, అది వచ్చేసి వాష్రూమ్స్. అవైతే మీకు కవర్ చేసిన పార్ట్ 1 వీడియోలో. సో ఇక్కడ వచ్చేసి ఇంకో గేమ్ అని చెప్పారు బ్రదర్. సో
ఆ గేమ్ వచ్చేసి నాకైతే అర్థం కాదు. అంటే ఇది కూడా ఒక ప్లేస్, అంటే కూర్చోవచ్చు ఇక్కడ మనకి కూర్చొని, అంటే ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఇదికి వచ్చి కూడా మీటింగ్ పెట్టుకొని కొంచెం వెదర్కు బాగుంటుంది, వెదర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అది కూడా మిక్కీ మౌస్ కవర్ చేసిన, ఇది కూడా కవర్ చేసిన మీకు ఆ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో అంతా అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.